వెల్కమ్ టు మల్లీశ్వరి డైరీస్. ఈరోజు హరిష్త అనే పాప బా పూజ ఒకసారి పెట్టండి ఆంటీ అని మెసేజ్‌లు పెడుతున్నారు. సరే అని చెప్పి ఈరోజు అలా పూజ పెడదామని చెప్పి ఓన్లీ పూజే ఉంటదండి ఈ వీడియోలో. ఇష్టమైతే చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. పూజ ఎలా చేస్తారా ఆంటీ మీరు ఒకసారి వీడియో చేసి పెట్టండి అని అన్నారు. నేను చాలా సింపుల్‌గా చేస్తానమ్మా. ఇదివరకెప్పుడు ఆయన ఉండంగా పిల్లలకి, ఆయనకి టైంకి చూడటం, వచ్చినాళ్ళకి పెడతాం. ఏదో సివిల్ సైడ్ కదా, ఎక్కువ మంది వస్తూ ఉండేవాళ్ళు. మేస్త్రులు గానీ అలాగా చేసి పెడతాం. ఏదన్నా ఉంటే పెడతాం. అలా చేస్తా. అదే సరిపోయేది. కాకపోతే ఇప్పుడే చిన్నప్పుడు బాల్యంలో కార్తీక మాసం అయి చేసేవాళ్ళమండి. కాలువకెళ్ళి స్నానం చేయటం అలాంటివి చేసేవాళ్ళం. దసరా చూసి కొంచెం జుట్టు అది ఎక్కువ ఉండి చిక్కుబడి మా అమ్మ స్కూల్ టైం అయ్యేదాకా కాలువ దగ్గర ఉంటే ఎలాగనేది. అది ఈ రకంగా పూజ స్టార్ట్ చేశానమ్మా. ఒకసారి చూస్తారని చెప్పి స్టార్ట్ అయింది. పెట్టాను. ఏం లేదమ్మా, ప్రమిదల్లో నూనె ఒత్తులేసుకుని దానికి గంధం, కుంకుమ పెడతాను. అలాగే వాటర్ దానికి పెడతాను. ఫ్రూట్స్ కూడా ఏదన్నా ముందుగానే పెట్టేసి అక్కడ ఉంచుకుంటానమ్మా. ఆ తర్వాత నేను ఇంట్లో వాళ్ళందరూ గోత్రం చదువుకుంటాను. సంకల్పం చెప్పమంటారమ్మా. అయన్నీ ఈ భరతఖండే ఇలాగ ఉంటాయి. అవన్నీ నేనేమి చెప్పను గానీ, మామూలుగా శ్రావణ మాసం కదా, శ్రావణ మంగళవారం అనుకుంటాను. కాకపోతే అందరూ శుక్లపక్షం ఇలా కూడా అంటూ ఉంటారు. అది ఇక నేను మామూలుగా ఇలా ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చదువుకొని కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అన్నీ 3 సార్లు నీళ్ళు తీసుకొని, ఆ తర్వాత నారాయణాయ నమః అని నీళ్ళు పోసుకొని చేతిలో కడుక్కుంటాననమాట. కడుక్కున్న తర్వాత ఇప్పుడు నేను 3 ఒత్తులు వెలిగిస్తున్నాను అని అనుకుంటారేమో. చిర్రావూరు గారని ఒక గురువుగారు ఎప్పుడో మా అమ్మ ఉన్నప్పుడే నేను వీడియోలో వింటే, "అమ్మ ఎక్కువ దీపాలు పెట్టక్కర్లేదు. ఇలాగా తూర్పుకొకటి, ఈశాన్యంకొకటి, ఉత్తరానికొకటి అలా పెడితే చాలమ్మా. ఓ దీపాలు ఇన్ని వెలిగిచ్చేసి ఇలా అక్కర్లేదు అది" అని అలా చెప్పారు. అందుకోసం ఒక్కొక్కసారి 2 వెండి కుందులైతే 2 పెడతాను. లేదంటే ఇలాగ మట్టి ప్రమిదల్లో ఎక్కువసేపు వెలుగుతుందిలే అని చెప్పి ఇలాగ పెద్ద ప్రమిదలు తీసుకుని 3 ఒత్తులు తూర్పుకొకటి, ఈశాన్యం, ఉత్తరానికి అలా పెడతాను. కాకపోతే మా కింద ఉన్నటువంటి మందార పూలు ఇవాళ కోసుకొచ్చి పెట్టాను. సరే నేను సాయంత్రం వచ్చి మాల కట్టాను కదా, ఆ మాల కట్టింది కూడా అలా పువ్వులు అలంకరించారు. అలంకరించిన తర్వాత ఈ పేర్లు ఇవన్నీ చదువుకొని ఉద్యాపన చేసిన తర్వాత అప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని గణపతి ప్రార్థన చేసుకుని గణపతి అష్టోత్తరాలు చదువుకుంటాను. ఆ తర్వాత వందే శంభు మమాపతిం సురగురు, వందే జగత్కారణం ఇలా ఉంటుంది కదా, అది కూడా శివుడికి సంబంధించి చదువుకుంటాను. ఆ తర్వాత శాంతాకారం భుజగ శయనం ఆ శ్లోకం కూడా మొత్తం చదువుకుంటానమ్మా. తర్వాత లక్ష్మీదేవిది ఉంటుంది. వందే లక్ష్మీం ప్రసిద్ధముఖీం రాజసింహాసనస్థ ముద్రాశక్తి సకల వినిత సర్వ సంశయం మాన అగ్నో పూజ అఖిలజన్యం హేమవర్ణం హిరణ్యం భాగ్యోపేతం భువన సుఖదాం భార్గవీం భూతదాత్రీం ఇలా చదువుకున్నాక అన్నీ 9 నవగ్రహాలకు సంబంధించింది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బేశ్వర రాహవకేతువే నమః అని చెప్పి అలా చదువుకుంటాను. ఆ తర్వాత వైదేహి సైతం ఇలా ఉంటాయి కదా, అవి చదువుకుని టైమును బట్టి అమ్మ ఎక్కువసేపు చేయాలనుకుంటే లలిత సహస్రనామం, వెంకటేశ్వర గోవిందనామాలు, వెంకటేశ్వర వజ్రకవచం, ఆంజనేయ స్వామిది ఇవన్నీ ఇలా చదువుకుంటాను అన్నమాట. ఇలా సింపుల్గా చేసుకుంటేనే నాకు 1 గంట సేపు పడుతుందమ్మా. కాకపోతే ఇప్పుడు ఎవరో కదిలిచ్చే వాళ్ళు కానీ ఎవరో లేరు. ప్రశాంతంగా అలా కూర్చుని చేసుకుంటూ ఉంటాను. ఫోన్ కూడా ఎవరిని ఆ టైంలో చేయను అనమాట. అసలు నేను ఫోన్ చేయటమే తక్కువలేండి. అలా చేయను. హరిష్ట నువ్వు అడిగావనమ్మా, నేను వీడియోలాగా చేస్తున్నాను. అది సరే చూడండి. మొత్తం ఇక కడిగి బొట్లు పెడతాం అవన్నీ తీయలేదురా. ఇలా కూర్చుని ఇలా పెట్టుకున్నాను. అలా చేశాననమాట. అదంటే వీడియో ఇంకొకరు తీస్తే కుదిరిద్దేమో, స్టాండ్ మీద సెట్ చేయటం కూడా నాకు అంత ఈ బొట్లు పెట్టేటప్పుడు అవన్నీ అలాగా కుదరలేదు. ఈసారి బాగా చేస్తానులేమ్మ. అది కాకపోతే ఈరోజు దేవుళ్ళ విరజాజి పూల దండలు అవన్నీ వేసి చాలా బాగా ఉండేయమ్మ. చూడాలనిపిస్తూ ఉన్నారు మరి చూసిన కొద్దీ నాకైతే. అది ఈ రకంగా ఇలాగ
పూజ చేశాననమాట. ఇక తర్వాతేమో ఈ దత్తాత్రేయుడిది ఉంటది కదమ్మా! శ్రీమదనంత శ్రీ విభూషిత. అది ఒకసారన్నా చదువుకుంటే రోజు 11 సార్లు చదువుకుంటే మంచిదంట. కాకపోతే నేను ఒకసారి చదువుతూ ఉంటాను. ఈ మధ్య నేర్చుకున్నాలేమ్మా ఒక 2 ఇయర్స్ నుంచి అది. అది. ఆ తర్వాత హారతి ఇచ్చేటప్పుడు మాత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని చెప్పి హారతి హారతి బిట్టు కట్ అయిపోయినట్టుంది. అది అలా చదువుకుంటాను. ఇలా పూజ చేసుకున్న తర్వాత నేను ఇక అది అంటే రోజు పెట్టినట్టే అనిపిస్తుందేమో. కాకపోతే అవన్నీ చూయించాల్సిందమ్మా. అది వీడియో కెమెరా సెట్ చేయటం కుదరలేదు. ఈసారి ఎప్పుడన్నా బాగా దూరంగా పెట్టి మా మనవరాలు ఉన్నప్పుడు పెట్టించి చేసి చూపిస్తాలేమ్మా మొత్తం క్లియర్గా. మొదటి నుంచి కాకపోతే ఎక్కువ టైం అవుతుంది. మరి చూడటానికి టైం తీసుకుంటుందన్నమాట. అది ఇలా సింపుల్గా మా జెట్పిక్కి కూడా జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అది ఒక్కటన్నా చదువుకోమంటే ఇక్కడ ఉండగా చదివేవాడమ్మా. ఇక మరి ఇక అక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు. వాడుంటే మాత్రం పూలు మాత్రం వాడే డెకరేట్ చేయాలి. మేము ఎవరం చేసినా ఒప్పుకోడు అసలుకి. ఇక ఆల్టర్నేట్గా పెట్టాలంటాడు. ఏదైనా కొంచెం తేడా పెట్టినా ఇది ఎట్టు పెట్టావని చెప్పి అలా చేస్తాడు. ఆడి చక్కగా నీట్గా డెకరేట్ చేస్తాడు పూలు మాత్రం. అది ఇంకెంతసేపు నాని వంగలేకపోతున్నాను అంటాడు. వంగిరా అని అంటే అలా చేస్తాడనమాట. కాకపోతే పిల్లలున్న సరదా అది వేరమ్మ. చాలా బాగుంటుంది పిల్లలతో కలిసి ఉంటే. ఒంటరి జీవితం ఏదో ఇక. కాకపోతే ఒకటే మా అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని ఇద్దరు ఎక్కువ కాలం ఉండేటట్టు ఉండాలి. ఈయన మాత్రం ఎప్పుడు 60 సంవత్సరాలు చాలు 60 సంవత్సరాలు చాలు అంటూ ఉండేవాళ్ళు. ఆ తదాస్తు దేవతలు ఉంటారేమో కానీ ఇక అలాగే లైఫ్ 60 సంవత్సరంకే అయిపోయింది. కాకపోతే ఒంటరి జీవితం అనేది ఒక రకంగా ఇదేనమాట. పిల్లల దగ్గర ఉంటే పర్వాలేదేమో కానీ ఇక ఈ రకంగా ఇలా పూజ చేసుకుని హారతి ఇచ్చాననమాట. హారతి టైంలో మాత్రం సర్వమంగళ మాంగళ్యే అది పాడుకుంటానమ్మ. నాకు ఇంకా రావమ్మ అది. ఇంకేదన్నా చదవాలంటే బుక్ పెట్టుకొని విష్ణు సహస్రనామం నేర్చుకుని చదువుదామని అంటే తప్పులు వస్తున్నాయేమోనని చెప్పి అలాగ టీవీలో వచ్చేటప్పుడు కూర్చొని బుక్ తీసుకుని కూర్చొని చదువుతూ ఉంటున్నాను ఈ మధ్య. మామూలు చదవటం అయితే వచ్చు కానీ తప్పులు లలిత అయితే ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుందమ్మ లలిత సహస్రనామం చదువుతుంటే. అది శివుడి పాటలు అవి లింగాష్టకము అవి కూడా చదువుతానమ్మ రోజు టైం ఉన్నప్పుడల్లా. అది ఈ రకంగా ఇలాగ పూజ చేశానన్నమాట. అది హరిశ్చంద్ర చూస్తావని చెప్పి ఇలా పెట్టానమ్మా. అడిగావు కదా. కాకపోతే ఫస్ట్ నుంచి క్లీనింగ్ అన్నీ బొట్లు పెడతాం ఇవన్నీ చూపిస్తాం అయితే మొత్తం క్లియర్గా వచ్చేదేమోలే. సరే ఈ రకంగా పెట్టాను. ఇంకొకసారి ఎప్పుడన్నా పిల్లలు ఉన్నప్పుడు ట్రై చేసి అలా చేస్తానులే అమ్మ పూర్తిగా. నీ పొద్దుటే లేవగానేమ్మ నీ మెసేజ్ చూస్తాను ఏం పెట్టావా అని చెప్పి నిద్ర మంచం మీదే. అసలు చాలా ఆనందం వేసిద్ది నువ్వు మెసేజ్ పెట్టినప్పుడల్లా. మా పాపాలు కూడా పెడతారు. అలాగే నువ్వు కూడా 2 రోజులు పెట్టకపోతే ఏంటో పెట్టలేదమ్మా పాప ఎందుకైనా పెట్టలేదు అనుకుంటూ పడుకుంటాను. ఇక తెల్లారి పొద్దుటికల్లా ఉంటుందన్నమాట మెసేజ్ నీది. ఏదో అంటారు చూడండి వీకెండ్ బల్బు వెలిగినట్టు అలా అనిపించింది అనమాట ఆ మెసేజ్ చూడగానే. అది ఏదో నాకు వచ్చినట్టు చేస్తాను కానీ నువ్వు అడిగినందుకు ఇది ఓకే. బై అమ్మ.